హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. సినిమా స్టార్టింగ్లో సాయి కుమార్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఒక సీన్ చూపిస్తారు. అది అంధకాసురుడు గురించి. అంధకాసురుడు చాలా ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ ఇది. అంధకాసురుడు ప్రజలను అలాగే దేవతలను హింసిస్తుండడంతో దేవతలు ప్రజలు అలాగే మూడు లోకాలు కలిపి శివునికి మొరపెట్టుకుంటాయి. దాంతో శివుడు అంధకాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అంధకాసురునికి శివునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దాంతో శివుడు ఆ యుద్ధంలో గెలుస్తాడు. ఇక ఆ యుద్ధమే ఈ కథకు మూలం అనేసి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. 1980వ సంవత్సరం ఆల్మోస్ట్ 4 ఆ టైన తెల్లవారుజామున ఒక ఉల్క నేలరాలినట్టు చూపిస్తారు. తర్వాత రాములు అలియాస్ రవివర్మ గారు రాములు క్యారెక్టర్ చేశారు. తను బయట ఏదో కుక్క మొరుగుతున్న శబ్దం వస్తూ ఉంటే బయటికి వచ్చి దాన్ని అల్లించి ఇక తెల్లవారుతుంది కదా అనేసి పాలు పిండడానికి అనేసి ఆవు దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే ప్రకృతి మొత్తం ప్రళయతాండవం చేస్తున్నట్టుగా గాలులు వీస్తూ ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఆవు బెదిరిపోతూ ఉంటుంది. ఆవు దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఏదో సౌండ్ అయినట్టు అయ్యి బయటికి వెళ్ళి చూస్తే బయట ఏది కనిపించదు. వెంటనే మళ్ళీ లోపలికి వస్తూ ఉంటే ఆవు తనను చూసి బెదిరిపోతూ ఉంటుంది. తనకు అర్థం కాదు. వెనక్కి తిరిగి చూడరు, కానీ మనకు మాత్రం వెనక ఒక దయ్యం వచ్చినట్టుగా చూపిస్తారు. తను అలాగే వెళ్ళి ఆవును మందలించి పాలు పిండడానికి వెళ్తూ ఉంటే సడన్గా అక్కడ ఉన్న వస్తువులన్నీ కింద పడిపోతాయి. దాంతో కళ్ళు తిరిగి పడిపోతాడు. కొద్దిసేపటికి మళ్ళీ స్పృహ వచ్చి మెలుకొని లేస్తాడు. తర్వాత ఆవు దగ్గర పాలు పిండుకొని ఉంటాడు. పాలు బకెట్లో తీసుకొని వచ్చేసి మాత్రమే చూపిస్తారు. పాలు పిండేసిన అవేం చూపించరు. ఇక పాల వ్యక్తి అందరి దగ్గర పాలు పోపించుకుంటూ వాళ్ళ పాలలో నీళ్ళ శాతం ఎంతుందో అది మీటర్తో కొలుస్తూ ఉంటాడు. ఇక మన రాములు వంతు వచ్చాక తన బకెట్కెళ్ళి చూడకుండానే లీటర్తో ఆ పాలను ముంచుకొని తన మీటర్ పెట్టబోతూ ఉంటే సడన్గా ఆ పాలు రక్తంలా ఉండడం చూసి భయంతో అక్కడే పడేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో ప్రజెంట్కు వస్తారు. శంబాల్ అనే ఊర్లో ఒక ఉల్కా పడిందని, ఆ ఉల్కాను టెస్ట్ చేయడానికి ఎవరొకరు వెళ్ళాలి అనేసి సైంటిస్టుల టీంకు సంబంధించి ఒక హెడ్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా, సార్ అది పల్లెటూరు, మేము వెళ్ళినా అక్కడ మూఢనమ్మకాలు అవన్నీ కర్రు కట్టుకొని పోయి ఉంటాయి, మమ్మల్ని ఏం చేయనియరు, వాటిని మేము పంపించద్దు, మేము వెళ్ళము అని అంటే మిమ్మల్ని ఎవరిని పంపించట్లేదులే అనేసి అంటారు. అయితే ఎవరు వెళ్తున్నారు అని అంటే తను హీరో పేరు చెప్తారు. వెంటనే హీరో ఇంట్రడక్షన్ చూపిస్తారు. తను నాస్తికుడు, తను అక్కడికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఏమో అనేసి అంటారు. ఏం పర్లేదు, తను ఎలాగైనా దాన్ని టెస్ట్ చేసి వస్తాడు, ఏం ప్రాబ్లం రాదు అని చెప్పేస్తారు. ఇక హీరో నెక్స్ట్ సీన్లో తను శంబాల్ అనే గ్రామానికి ట్యాక్సీలో బయలుదేరి వస్తాడు. ఇక అక్కడికి రాగానే అక్కడున్న కానిస్టేబుల్ మన మధునందన్ తనని రిసీవ్ చేసుకుంటాడు. అతని క్యారెక్టర్ పేరు హనుమంతు. తను రిసీవ్ చేసుకొని ఆ ఊర్లోకి తీసుకొని వెళ్తాడు. అయితే వెళ్ళే దారిలో ఒక గజల్ శబ్దం హీరోకి వినిపిస్తుంది. దాంతో హీరో ఏదైనా గజల్ శబ్దం వినిపించింది అంటే, నాకేం వినిపించలేదు సార్, అసలే నాకు కొద్దిగా భయం ఎక్కువ, మీరు ఇట్లాంటివన్నీ చెప్పి భయపించకండి అనేసి చెప్తాడు. ఇక హీరో ఆ ఊర్లో పడ్డ ఉల్క గురించి కానిస్టేబుల్ని అడిగితే, సార్ అది భూతపండం, దాని గురించి అడగద్దండి, దాని గురించి అక్కడ చాలా ఘోరాలు జరిగాయి, దానివల్ల ఎంతోమంది చనిపోయారు అని చెప్తారు. అంటే దీని గురించి ఎవరు ఏం పట్టించుకోలేదా అంటే, ఆ ప్రెసిడెంట్ గారు చూశారు, అలాగే స్వామీజీ గారు కూడా చూశారు, అది ఏదో దయ్యం పట్టిన బండ అనేసి వదిలేశారు అనేసి చెప్పారు. దాని మీద ప్రయోగం చేయడానికే నేను వచ్చాను అంటే, సార్ నన్ను మాత్రం దాంట్లోకి లాగద్దు అనేసి మన కానిస్టేబుల్ చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో ప్రెసిడెంట్ను చూపిస్తారు. ప్రెసిడెంట్ స్వామీజీని కలవడానికి వచ్చింటాడు. అప్పటికి స్వామీజీ పూజలో ఉంటారు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ అలాగే స్వామీజీ ఊర్లో ఉన్న కొంతమంది అందరూ కలిసి రాముల ఇంటి దగ్గరికి వస్తారు. రాముల ఇంటి దగ్గర తులసి చెట్టు వాడిపోయి ఉంటుంది. అక్కడ వాతావరణం అంతా ఒక విచిత్రంగా ఉన్నట్లుగా చూపిస్తారు. ఇక అందరూ పోయి, నీ ఆవు ఎలా ఉంది, పాలు ఎలా ఇస్తుంది అంటే, ఇంకా రక్తం పాలు ఇస్తుంది అనేసి రాములు చెప్తారు. దాంతో ఆ స్వామీజీ ఆవును చంపేయండి అనేసి అంటాడు. దానికి పక్కనున్న ఇంకో వ్యక్తి, ఆవును చంపడం పాపం కదా అంటే, మహాపాపం, కానీ తప్పదు, ఊరు బాగుండాలంటే ఆవును చంపక తప్పదు అనేసి అంటారు. దాంతో ఆవును చంపడం ఎలా, అది ఇది అనేసి అంటుంటే రామునికి కొన్ని బియ్యం గింజలు ఇచ్చి
మంత్రించిన బియ్యం గింజలు ఆవు చుట్టూ తిరిగి రమ్మంటాడు. రాములు ఆ బియ్యం గింజలు కుప్పెట్లో పట్టుకొని ఆవు చుట్టూ తిరిగి వచ్చేసరికి అవి నల్లగా ఉంటాయి. చూశారుగా ఎలా మారిపోయాయో. ఈ ఆవులో ఒక భూతం చొరబడింది అంటే సకల దేవతలు కొలువైన ఆవులో అటువంటివన్నీ జరగవు కదా అంటే ఉల్కా పడిన టైము అటువంటిది. అట్లాంటి టైంలో కొన్ని బలహీనమైన క్షణాలు ఉంటాయి. ఆ క్షణాల్లో అనుకోకుండా జంతువులలో కూడా ఇవి ప్రవేశిస్తాయి అనేసి అంటారు. ఇక దాన్ని ఎలాగైనా చంపాలి అనేసి అంటే రాములు దానికి ఒప్పుకోడు. ప్రెసిడెంట్ నచ్చజెప్పడానికి పోతే రాములు ఒప్పుకోకుండా ఉండడంతో ప్రెసిడెంట్ కొడుకుకి రాములకి మధ్య గొడవ పడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ కొట్టుకోబోతారు. ఇక వీళ్ళంతా గొడవ పడుతూ ఉంటే అందరూ అక్కడ చూస్తూ ఉంటే ఈ రాములు వాళ్ళ అమ్మ ఆ ఆవుని తీసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే నేను చంపేస్తారు అని అంటుంది. ఆయన ఆవు కదలకపోతూ ఉండడంతో తన దూడపిల్లని చూపిస్తారు. దూడపిల్లతో నీ బిడ్డను మేము జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి ఆవును అల్లిస్తుంది. దాంతో ఆవు పరిగెడుతూ ఉంటే అందరూ ఆవును పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. రాములు చాలా కోపిష్టి. ఆవు వెళ్ళిన తర్వాత రాములు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నిలబెడతాడు. అయితే వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటే వెనక వైపు రాములకు తల కింద అలాగే వెన్నెముక భాగంలో ఏదో తిరుగుతున్నట్టుగా చూపిస్తారు. ఇక అక్కడున్న జనాలంతా ఆవును పట్టుకోవాలని పరిగెడుతూ వెళ్తుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో అలాగే కానిస్టేబుల్ సైకిల్ మీద వస్తూ ఉంటారు. హీరో ఉండి నేను తొక్కన అంటే పర్లేదులేండి సార్, మీరు టౌన్లో చాలా సుకుమారంగా ఉన్నోళ్ళు ఈ సైకిల్లో ఎలా తొక్కగలుగుతారు అనేసి అంటాడు. ఇక్కడ నుంచి దూరంగా ఉన్నట్లుంది కదా, దగ్గర దారి ఏం లేదా అంటే ఉంది సార్, శ్మశానం మీద వెళ్ళాలి, కానీ శ్మశానం మీద వెళ్ళాలంటే నాకు భయం అనేసి చెప్తాడు. ఇక అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే సడన్గా ఆవు అడ్డం వస్తుంది. దాంతో పడిపోతారు. ఆవు అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే దాని వెనక జనాలు పడుతూ ఉంటారు. ఏంటి ఆవు వెంట అలా పడుతున్నారంటే దాన్ని స్వామీజీ గారు చంపేయమని చెప్పారు, దానికోసం పట్టుకోవడానికి వెళ్తున్నారు అని అంటే మూగజీవాన్ని చంపేయడం ఏంటి అనేసి కానిస్టేబుల్ని ఆనే వదిలేసి సైకిల్ వేసుకుంటూ ఆవును కాపాడడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆవును విడిపించి తను తీసుకొని వస్తాడు. ఇక హీరో ఆవును పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కట్టి తోలుకొని వస్తూ ఉంటారు. అదే టైంలోనే ఇక స్వామీజీ మిగతా ప్రజలంతా ఆ బండభూతం అనే ఉల్కా దగ్గరికి వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. స్వామీజీ పెట్టిన నిమ్మకాయలోంచి ఎర్రటి ద్రవం కారుతుంది. అలాగే టెంకాయ మీద పెట్టిన కర్పూరం దానంతటా అది అంటుకుంటుంది. దాంతో ప్రెసిడెంట్ ఏమిటి స్వామీజీ ఇది ఎంత అంటే ఈ శక్తి మామూలు శక్తి కాదు, పంచభూతాలని తన ఆధీనంలో పెట్టుకోయిందంటే అంత సులభమైనది కాదు, దీనికి పరిష్కారం ఏంటనేది మనకి ఎవరికి తెలీదు, దీనికి పరిష్కారం కనుక్కోవడం అంత సులభం కూడా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తారు. ఇక హీరో ఆవును ఓ చెట్టు కట్టేసి వస్తూ ఉంటాడు. ఇక ప్రెసిడెంట్ కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మిమ్మల్ని కట్టేసింది అంటే కొత్తగా వచ్చిన ఆఫీసర్ అంట, మమ్మల్ని కొట్టి ఆవును విడిపించేసి తను తోలుకొచ్చుకున్నాడు అనేసి చెప్తాడు. ఇక ప్రెసిడెంట్ కొడుకు గొడవ పడడానికి వస్తుంటే కానిస్టేబుల్ ఆపి కొత్తగా వచ్చిన సైంటిస్ట్ సార్ ఆఫీసరు చాలా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ఆగండి అనేసి అంటాడు. ఇక హీరోకి అలాగే స్వామీజీకి చిన్న డిబేట్ మాదిరి జరుగుతుంది. శాస్త్రం గురించి స్వామీజీ అలాగే సైన్స్ గురించి హీరో ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగే ఉంటే ఫైనల్గా హీరో ఒక ఆవును ఒక మూగజీవాన్ని చంపమన్నప్పుడే అర్థమవుతుంది మీరు ఎలాంటి స్వామీజీ అలాగే మీ ఎలాంటి శాస్త్రము అనేసి. అక్కడ స్వామీజీ కట్టిన రక్ష తాళ్ళన్నీ తీసేసి రాయి దగ్గరికి వెళ్తాడు. వెంటనే ప్రెసిడెంట్ కొడుకు మనల్ని అవమానించడానికి మన శాస్త్రాన్ని అవమానించడానికి వచ్చాడు, ఇతన్ని చంపేయండి రా అంటూ కట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటే కానిస్టేబుల్ ప్రెసిడెంట్ గారితో సార్ మీరే చెప్పండి, అతను స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంటు, చాలా ఇబ్బంది అవుతుంది, పోలీసులు వాళ్ళంతా వస్తారు అనేసి అంటారు. దాంతో స్వామీజీకి వెళ్ళి చూస్తే స్వామీజీ ఆపమంటాడు. దాంతో అందరూ ఆగిపోతారు. ఇది కూడా ఒక శివుని ఆజ్ఞనే అయి ఉండొచ్చు, వదిలేయండి తనని అనేసి అంటాడు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రెసిడెంట్ కొడుకు హీరోకు వార్నింగ్ ఇచ్చి తను కూడా వెళ్ళిపోతాడు. ఇక హీరో అక్కడే ఓ టెంట్ వేసుకొని ఆవును ఆడనే చెట్టుకు కట్టేసి ఆ ఉల్క మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఆ ఆవు కూడా నయం చేయడానికి డాక్టర్ని పిలిపించి డాక్టర్తో నయం చేస్తూ ఉంటాడు. సడన్గా హీరోకి ఒక గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి కనబడుతుంది. ఎవరు ఏంటి అని అడిగితే నేను ఈ గుడి పూజారి గారి అమ్మాయిని, నువ్వు ఎవరు అంటే నేను కొత్తగా వచ్చిన సైంటిస్ట్ని, రాయి మీద ప్రయోగం చేయడానికి వచ్చాను అంటే ఇది బండభూతం అని అందరూ అనుకుంటున్నారు కదా అంటే అదంతా వాళ్ళ భ్రమ, మూఢనమ్మకాలతో వాళ్ళంతా మునిగిపోయారు అనేసి చెప్తాడు. హీరోయిన్ ఏదో చెప్పి కొద్దిసేపటికి హీరోయిన్ వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ సీన్‌లో సాముల్ని చూపిస్తారు. సాములు అన్నం తింటూ ఉంటాడు. అన్నం అయిపోవడంతో తన భార్యను ఇంకా అన్నం తీసుకురా అంటే అయిపోయింది అనేసి అంటుంది. నీకోసం దాచుకొని ఉంటావు కదా, అది తీసుకురాపో అంటే నేనేం దాచుకోలేదు, ఉండేదంతా మీరే తినేశారు అనేసి అంటాడు. ఇక ముగ్గురు తినాల్సిన అన్నం సాములు ఒక్కడే తినేసి ఉంటాడు. ఇక సాములు భార్యను గదిలించుకుంటూ బయటికి వచ్చి చేయి కడుక్కుందాం అనేసి వస్తూ దూడ పిల్లకెళ్ళి చూసి మర్యాదగా తిను లేదంటే చస్తావు అనేసి ఆ దూడను బెదిరించి ఇక చేతులు కడుక్కోవడానికని వాటర్ గచ్చు దగ్గరికి వెళ్తాడు. దాంట్లో తన ముఖం చూసుకోగానే ఒక దయ్యం ఫేస్ లెక్క కనపడుతుంది. వెంటనే భయపడి వెనక్కి పడతాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో చిన్న పాపను చూపిస్తారు. ఆ చిన్న పాప కానిస్టేబుల్ కూతురు. తను మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఇక హీరో అలాగే కానిస్టేబుల్ ఇద్దరు ఇంటికి వస్తారు. పాప ఏంటి బయటుంది అని అంటే తనకు ఆటిజం సార్, ఎవరితో కలవదు, ఒంటరిగానే ఉంటుంది అనేసి అంటాడు. వాళ్ళ అమ్మ ఏమైంది అనేసి అంటే తనకు ఆటిజం ఉండడంతో అంతా స్కూల్లో అలాగే చుట్టుపక్కల వాళ్ళంతా పిచ్చిది అని ఎగతాళి చేసేవారు. ఆ బాధను తట్టుకోలేక తను చనిపోయింది అనేసి అంటాడు. ఆ లోపల కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి. అవి చూసి ఇవి ఎవరు వేసింది అంటే నా కూతురే సార్ అనేసి అంటాడు. బయటకు వచ్చి పాపతో ఏం చూస్తున్నావు అనేసి అంటే ఆకాశం వైపు చూపించి ఒక చుక్కను చూపించి అమ్మ అంటుంది. ఆ పక్కన ఉన్న చుక్క ఎవరో తెలుసా అంటే ఎవరు అని అడిగితే మా అమ్మ అనేసి అంటుంది. మీ అమ్మ ఎలా ఉంటుంది అంటే ఫోటో చూపిస్తాడు. ఇక అప్పటి నుంచి హీరో అలాగే ఆ చిన్న పాప మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక నెక్స్ట్ సీన్‌లో హీరో తన టెంట్లో పడుకొని ఉంటే సడన్గా ఎవరో వస్తున్నట్టు ఒక క్యామ్ చూపిస్తారు. సడన్గా అలారం మోగుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి టెంట్ బయట ఎవరో వెళ్తున్నట్టు నీడ కనపడుతుంది. బయటకు వచ్చి చూస్తే సాములు తన ఆవును తోలుకుపోవడానికి వచ్చింటాడు. దాంతో హీరో అడ్డుపడితే ఇద్దరు భయంకరంగా ఫైట్ చేసుకుంటారు. సాములు హీరోను భయంకరంగా కొట్టి ఎత్తెత్తి ఎగిరెగిరి పడేస్తాడు. చివరికి ఒక నీటి తొట్టెలో హీరో తలను ఉంచి అలాగే నీళ్ళలో అదిమి పట్టుకుంటాడు. ఇక హీరో ప్రాణం పోతుంది అన్న టైంలో ఏదో గంటల సౌండ్ రావడంతో సాములు చెవులు రెండు గట్టిగా మూసుకొని భయంతో పరిగెడతాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో ఎంబటే హీరోయిన్ వస్తుంది. ఏం జరిగింది అంటే సాములు వచ్చాడు తన ఆవును విడిపించుకోవడానికి, ఇద్దరికి కొద్దిగా గొడవ జరిగింది అనేసి అంటాడు. సడన్గా దేవి అదే ఆ హీరోయిన్ ఆ ఉల్కా వైపు చూపించి అక్కడ ఏంటో పొగలు వస్తున్నాయి అంటే హీరో వెళ్ళి చూస్తే చిన్న హోల్ పడి ఉంటుంది. ఆ హోల్ నుంచి పొగలు వస్తూ ఉంటాయి. చేతితో తట్మి చూస్తే చాలా సౌండ్ వస్తుంది. దాంట్లో ఒక చిన్న రాయి వేస్తాడు. చాలాసేపటికి అది కింద పడ్డట్టుగా శబ్దం అవుతుంది. దాంతో అడుగున ఏదో పెద్ద గుంతనే ఉన్నట్టుంది అని ఫిక్స్ అవుతాడు. సడన్గా అప్పుడే కానిస్టేబుల్ వస్తూ ఉంటే దేవి అయ్యో కానిస్టేబుల్ వస్తున్నాడు నన్ను గిన ఇక్కడ చూశారంటే అంతే అనేసి టెంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. కానిస్టేబుల్ చిన్న పాపను తోలుకొచ్చి పొద్దున్న నుంచి మిమ్మల్ని కలవరిస్తుందని తోలుకొచ్చాను, మీకు ఇబ్బందులు లేకుంటే మీకన్నా పెట్టుకోండి అంటే పర్లేదు అనేసి చెప్తాడు. ఇక కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక పాప అలాగే దేవి అలాగే హీరో ఇద్దరు సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్‌లో హీరో టెంట్లో ఉంటే కొంతమంది వస్తారు. దాంతో హీరో బయటికి వచ్చి వాళ్ళందరినీ చూసి ఆ రాయి దగ్గర దూకాలి అనేసి చెప్తారు. వాళ్ళు అంతా దూకడానికి ఒక ఏటు వేసేసరికి అక్కడ నుంచి పొగ గ్యాస్ రూపంలో బయటకు వస్తుంది. దాంతో అక్కడ వాళ్ళంతా అయ్యో బండభూతం అనేసి భయపడి పారిపోతారు. ఇక అదే సీన్ జరుగుతున్నప్పుడే మరోపక్క మన సాములు తాగడానికి అనేసి కళ్ళు దుకాణానికి వెళ్తారు. ఆ కళ్ళు దుకాణంలో తాగుతూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా ఆవును తోలుకోవడానికి స్థానాన్ని వెళ్ళి తన్నులు తిన్నాడని, రేపొద్దున నీ భార్యను కూడా మా దగ్గర పనిపెట్టు అనేసి కొద్దిగా తప్పుగా మాట్లాడతారు. దాంతో సాములకు విపరీతమైన కోపం వస్తుంది. ఈ పక్క హీరో దీన్ని దూకుతూ ఉంటే ఆ పక్క ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. ఇక సాములు వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటే కోపాన్ని భరించలేక తన దగ్గర ఉన్న ఆ కళ్ళు సీసాతో ఒక అతని తలను పగలగొట్టి అక్కడున్న వాళ్ళందరినీ భయంకరంగా చంపేస్తారు. అయితే ఈ జరిగిన సీన్ అంతా మన మంగళవారం సినిమాలో ఒక గుడ్డోడు ఉంటాడు చూడు, అతను చూస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న వాళ్ళందరినీ భయంకరంగా కొట్టి మన సాములు చంపేస్తాడు. సడన్గా ఒక చిన్న పాప ఏడుపు వినపడుతూ ఉంటుంది. వెంటనే వీళ్ళని చంపిన తర్వాత ఆ పాప దగ్గరికి వెళ్తారు. అంతటితో ఆ సాములు క్యారెక్టరు ఇక ఆగిపోతుంది. ఇక ఈ పక్కన మళ్ళీ ఆ హీరో విషయానికి వస్తే హీరో అక్కడ దోగుతూ ఉంటే సడన్గా అక్కడున్న మన్ను మొత్తం జారిపోయి హీరో ఒక గుహలో పడిపోతాడు. అక్కడ చిన్న గుహ మాదిరి ఉంటుంది కింద. అక్కడికి వెళ్ళి కాగడా వెలిగించుకొని దాంట్లో చూస్తూ ఉంటే అక్కడ అంతా చెట్ల ఊడలు అలాగే ఒక పాడుపడిన గుహ మాదిరి ఒక గుడి మాదిరి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తూ అలాగే కొద్దిగా ముందరికి వెళ్ళి అక్కడ ఏదో చూసి సడన్గా షాక్ అవుతాడు.
ఇక తర్వాత సీన్‌లో ప్రెసిడెంటు, అలాగే పోలీసులు ఇంకొంతమంది కలిసి ఆ కళ్ళ దుకాణం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న శవాలను చూస్తారు. అలాగే ఒక చెట్టు కొమ్మల మధ్యన ఒక ఆడామె శవం కూడా ఉంటుంది. దాంతో వీళ్ళంతా చనిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటే సడన్‌గా ఏడుపు శబ్దం వినిపిస్తుంది. దాంతో ఆ ఏడుపు శబ్దం వినిపించిన వెళ్ళి చూస్తే పొలంలో ఓ పాప ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడే పడి ఉన్న కృష్ణను లేపుతారు. ఆ కృష్ణను లేపి ఏంటి ఏం జరిగింది అని అడిగితే సాములు అందరినీ చంపేశాడు. తర్వాత పాప సౌ ఏడుస్తూ ఉంటే పాప దగ్గరికి వచ్చాడు. అదే టయాన్నే వాళ్ళమ్మ రావడంతో వాళ్ళమ్మను గొంతు పిసికి చంపేసి తను కూడా తనను బండకేసి కొట్టుకొని చనిపోయాడు చెప్తాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా ఇదంతా ఆ బండభూతం వల్లనే జరుగుతుంది చెప్తారు. దాంతో ప్రెసిడెంటు ఎస్ఐతో అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చూడండి. ఇది ఎలా జరుగుతుందల్లా ఒక దయ్యం వల్లనే అతడు వచ్చి ఏదేదో చేస్తా అని చెప్పి ఊరిని నాశనం చేసేలా ఉన్నారు. తనంతకు తాను వెళ్తే పర్లేదు, లేదంటే మేము ఏదైనా చేయాల్సింది వస్తుంది ఎస్ఐతో చెప్తారు. ఇక ఈ ఎస్ఐ హీరో దగ్గరికి వస్తాడు. హీరో ఆ గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో టైప్ చేస్తూ ఉంటాడు. ఎస్ఐ రావడంతో సాములు ఇంతమందిని చనిపోయాడు, తను కూడా చనిపోయాడు, చాలామందిని చంపేశాడు, ఇదంతా నీ వల్లనే జరిగింది ఊరు వాళ్ళు అంటున్నారు అంటాడు. దానికి హీరో ఆల్మోస్ట్ నా ప్రయోగం అయిపోయింది, మీకు ఒకటి చూపియాలి రండి ఆ సొరంగంలోకి తోలుకెళ్ళి అక్కడున్న దాన్ని చూపించి అక్కడ స్కెల్టల్ ఉంటుంది. ఆ స్కెల్టల్ చూపించి దీన్ని ఎలాగైనా ల్యాబ్కు పంపించాలి, దీన్ని DNA టెస్ట్ చేయించాలి, దీనికి మీరు హెల్ప్ చేస్తే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా, లేదంటే నేను వెళ్ళను అంటాడు. సరే అని పోలీసులు హెల్ప్ చేస్తారు. ఇక ఆ స్కెల్టల్ను తీసుకొని ల్యాబ్కు పంపించేస్తారు. ఇక అదే టయాన్ని పెద్ద ఆవిడ అక్కడికి వస్తుంది. వచ్చి నాయన నా కొడుకే వాళ్ళందరినీ చంపేశాడు అని అంటున్నాడు. వాడు కోపిష్ఠుడే కానీ ఇలా చేసేటోడు కాదు, తన శవాన్ని కూడా మాకు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, నువ్వే ఎలాగైనా చేయాలి, యావను కాపాడినట్టే నా కొడుకు శవాన్ని ఇచ్చేలా చేయనైనా అడుగుతుంది. దాంతో సోములు వాళ్ళమ్మకు సరే నేను ఎలాగైనా తన శవాన్ని మీకు ఇచ్చేలా చేస్తాను చెప్తాడు. ఇక అదే టయాన్ని దేవి అక్కడ ఉంటుంది. దేవి ఉండి నువ్వు ఇప్పుడు ఈ టయాన్ని ఇక్కడ నుంచి వెళ్తే ఈ యావును ఎలాగైనా తోలుకెళ్ళి వాళ్ళు బలిచ్చేస్తారు అంటుంది. దానికి హీరో నేనుండగా ఈ ఆవుకి ఏం జరగదు చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో కృష్ణ క్యారెక్టర్ చూపిస్తారు. కృష్ణ చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని వస్తూ ఉంటే దారి మధ్యలో మ్యూజిక్ నేర్పించే మ్యూజిక్ టీచరు ఈ రేవంత్ రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చూస్తాడు. అయితే ఈ కృష్ణకు ఆ మ్యూజిక్ టీచర్ మీద ఆల్రెడీ కన్ను ఉంటుంది, తనని మోహిస్తూ ఉంటాడు. ఇక హీరో టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ శివం గురించి ఎంక్వైరీ చేస్తారు. అక్కడున్న డాక్టరు హీరోని పిలిపించి ఇతడు మీరు యాక్చువల్గా బండ కొట్టుకొని చనిపోయాడని అనుకుంటున్నారు అవునా అంటే అవును అంటారు. కాదు, తనకు మెడ భాగంలో వెన్నెముక పైన ఒకటి ఉంది, అది అక్కడ పగిలి చనిపోయారు, అది యాక్చువల్గా బ్రెయిన్కు కనెక్ట్ అయి ఉంటుంది, అది మామూలుగా అయితే యోగులు మాత్రమే దాన్ని వాళ్ళ జీవితం చాలించేటప్పుడు చేస్తారు, కానీ అటువంటిది ఇతడు చేశాడు, అది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు అంటారు. ఇది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే తన గురించి తెలుసుకోవాలి, తను ఏ విధంగా ఉండేవాడో తెలుసుకోవాలి అంటారు. ఇక హీరో దాని గురించి డిస్కషన్ అయిపోయినాక ఇంటికి వచ్చి చూసేసరికి ఇక్కడ తన గుడిసె కాలిపోయి ఉంటుంది. దాంతో తన పర్సులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో కూడా ఆల్మోస్ట్ కాలిపోయి ఉంటుంది. దాంతో చాలా కోపంతో రగిలిపోతాడు. ఇక మరో పక్క మంగళవారం సినిమాలో గుడ్డి క్యారెక్టర్ చేసిన కృష్ణ తన ఇంటి దగ్గర పొయ్యి వెలిగిస్తూ నీళ్లు కావేసుకుంటూ ఉంటాడు. తనకు ఆ టీచర్ జరిగిన రొమాన్స్ సీనే గుర్తొస్తూ ఉంటుంది. అదే టైంలోనో తన తలకు కింది భాగాన ఆ పురుగు మాదిరి ఏదో తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ సీన్ అయిపోయినంబటే హీరో సీన్ చూపిస్తారు. హీరో టెంట్ దగ్గర కాలిపోయిన దగ్గర ఒక ఐటమ్ దొరుకుతుంది. దాన్ని తీసుకొని అది ప్రెసిడెంట్ కొడుకుదని అర్థం చేసుకొని ప్రెసిడెంట్ కొడుకు మీద కోపంగా వెళ్తాడు. వెంటనే ప్రెసిడెంట్ కొడుకును ఎడాపెడా కొట్టేస్తాడు. ప్రెసిడెంట్తో నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మీరు చేసిన పనికి నేను వెళ్ళను, నేను ఈ ఊర్లోనే ఉంటా, ఈ ఊర్లో ఉన్న సమస్యను తీర్చి కానీ వెళ్ళను, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఇక గొడవ అయిపోయినమ్మడే హీరోని అక్కడ కానిస్టేబుల్ తోలుకొని వస్తాడు. అలాగే సర్పంచ్ తన కొడుకు నిజంగానే తన హీరోని చంపడానికి ట్రై చేశాడా అడిగితే అవునన్నట్టు తల ఊపితే ఎంపటే సర్పంచ్ తన కొడుకుని 2 చెంపలు వాయిస్తాడు. ఇక హీరో
కానిస్టేబుల్ ఇంటి దగ్గర ఉండంగా సడన్గా హీరోయిన్ దేవి పిలుస్తుంది. ఏంటి అని అడిగితే రా అని అంటుంది. వెంటనే ఇద్దరు వెళ్తూ ఉంటే మన కృష్ణ దగ్గరికి తీసుకొస్తుంది. కృష్ణ కట్టెలు కొడుతూ ఉంటే వెనక తల భాగంలో ఏదో తిరుగుతూ ఉంటుంది. దాన్ని హీరోకు చూపిస్తాడు. ఇక హీరో అలాగే డాక్టరు ఇక కానిస్టేబుల్ ఇంకొకరు కలిసి ఎలాగైనా ఆ కృష్ణను పట్టుకొని ప్రయోగానికి పంపించేయాలి అనేసి అనుకుంటారు. ఇక అనుకున్నట్లుగానే ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానో చూస్తూ ఉంటే తను మాంసంతో భోజనం చేస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ వెళ్ళి డోర్ కొట్టగానే బయటికి వచ్చి డోర్ తీస్తాడు. ఏంటి అని అంటే కట్టెలు కావాలి అనేసి అంటాడు. కట్టెలు తీసుకోవడానికి వస్తూ ఉంటే మత్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఇది ఏం పర్లేదు కదా, అతనికి ఇబ్బంది ఏం కాదు కదా అంటే ఏం పర్లేదు, అదే కాక ఒక రోజు వరకు తను లేలేడు, ఏం ఇబ్బంది లేదు అనేసి అంటారు. అంబులెన్స్లో ఎక్కించుకొని వెళ్తారు. ఇక హీరో కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో మన రొమాన్స్ చేసిన క్లాస్ టీచర్ని, మ్యూజిక్ క్లాస్ టీచర్ని చూపిస్తారు. కరెంటు పోయి ఉంటుంది. అప్పుడే స్నానానికి వెళ్ళాలని దీపం వెలిగించుకొని వెళ్తుంది. తను స్నానం చేసుకునే బాత్రూమ్ తాటాకులతో చుట్టూ కట్టేసి ఉంటుంది. ఇక ఆ తాటాకుల దాంట్లోకి వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే సడన్గా పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. సరిగమపద నిసా అని ఒక సౌండ్ భయంకరంగా వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ టీచర్ భయపడి ఎవరు ఎవరు అనేసి అడుగుతూ ఉంటుంది. ఎవరు పలకరు. కొద్దిసేపటికి సడన్గా ఈ టీచర్ బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు. దాంతో ఎంత భయపడ్డాను అంటే నేను ఆల్రెడీ వస్తా అని చెప్పాను కదా, అయినా ఎందుకంత భయం అనేసి హక్ చేసుకుంటాడు. మళ్ళీ సాంగ్ వినిపెడుతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు సాంగ్ పాడుతున్నావు అంటే నేనేం పాట పాడలేదే అంటే లేదు నాకు వినిపించింది నువ్వు పాడావు అని ఇద్దరు మాట్లాడుకుంటుండగానే మళ్ళీ వినపడుతుంది. వెంటనే ఇద్దరు భయపడతారు. నువ్వేం భయపడకు అనేసి ఎవరు అనేసి తను అంటాడు. దానికి టీచర్ ఎవరో ఉన్నారు అనేసి అంటే బయటికి వెళ్తూ ఎవర్రా ఎవరు అనేసి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి చూడంగానే షాక్ అవుతాడు. నువ్వు అనేసి తనని కొట్టడానికి వెళ్తాడు. వెంటనే తను కొట్టడంగానే ఎగిరేచి పడతాడు. వెంటనే ఇతను నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎవరినన్నా పిలుచుకొని వస్తా ఊర్లోకి వెళ్ళి అనేసి పరిగెడతాడు. వెంటనే టీచర్ చూస్తూ భయంతో అరుస్తూ ఉంటుంది. ఇక వచ్చింది ఎవరో కాదు కృష్ణ. కృష్ణ టీచర్ని కొట్టి ఇక తనను లాక్కొని వెళ్తూ ఉంటాడు. బాలు ఇక్కడ ఊర్లోకి వచ్చి అందరు తలుపులు కొడుతున్నా ఎవరు తలుపు తీయరు. ఇటుక చిట్ట చివరి కానిస్టేబుల్ ఇంటికి వచ్చి తలుపు కొడితే డోర్ తెరుస్తారు. వెంటనే హీరో ఏం జరిగింది అనేసి అని అడిగితే ఇట్లా కృష్ణ వచ్చాడు ఇలా జరిగింది అని అంటారు. అయితే కరెక్ట్గా అదే టయానే ఇక డాక్టరు అలాగే ఇంకో పోలీసు వచ్చి కృష్ణ తప్పించుకున్నాడు, అసలు అంతమంది ఇంజెక్షన్ ఇచ్చినాడు ఎలా లేచాడు తెలియడం లేదు అంటే డాక్టర్ ఏమో యారు అనేసి అడిగితే డాక్టర్ని అదే హాస్పిటల్ అంబులెన్స్లోనే తీసుకొని వెళ్ళిపోయాం, డాక్టర్కు బాగా గాయాలయ్యాయి అనేసి అంటారు. ఇక కృష్ణ అలాగే కృష్ణ టీచర్ని ఎత్తుకుపోయి రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి తప్పించుకొని జొన్న చేనులోకి పరిగెడుతుంది. ఇక హీరో అలాగే బాలు అలాగే కానిస్టేబుల్ అందరూ కలిసి ఆమెను ఎత్తుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. సడన్గా హీరోకి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. అదిగో అక్కడ సైడ్ గజ్జల సౌండ్ వినపడుతుంది అనేసి అక్కడ సైడ్ పరిగెడతారు. అయితే కృష్ణ తనను రేప్ చేయడానికి వెంటపడుతూ ఉంటాడు. అయితే వీళ్ళు వెళ్ళే టయానికి కృష్ణ ఆ టీచర్ని రేప్ చేసేస్తాడు. ఒక బండరాయి తీసుకొని తన నెత్తిన వేయబోతూ ఉంటే వెంటనే హీరో టార్చ్ లైట్ కృష్ణ ముఖానికి వేస్తాడు. ఆగురా ఆగురా అంటున్నా కానీ వినకుండా కృష్ణ బండరాయి తన తలపై వేసి పగలగొట్టేస్తాడు. వెంటనే అక్కడ నుంచి పారిపోతూ ఉంటే అందరూ పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. కరెక్ట్గా ఆ జోన చెన్లోనే అలాగే టీచర్ లవర్ని కూడా చంపేయాలనేసి ట్రై చేసి అతని బాలుని కూడా చంపేస్తాడు. దాంతో హీరో ఎలాగైనా ఇతన్ని పట్టుకోవాలని ఒక కట్టె విసిరేస్తాడు. ఆ కట్టెకు మంట ఉంటుంది. అది గడ్డివాముకు తగలడంతో ఆ గడ్డివాముకున్న కట్టె మండుతూ ఉంటుంది. వెంటనే కృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గడ్డివాము దగ్గరికి వెళ్తాడు. వెంటనే తల వెనుకున్న బుడిపే పగిలిపోతుంది. ఈ పగిలిపోగానే వెంటనే ఆ గడ్డివాములోకి జొరబడి అవతలికి వచ్చేస్తాడు. అప్పటికే పూర్తిగా కాలిపోతాడు కృష్ణ. అయితే లాంతర్ పట్టుకొని వెళ్ళిన పోలీసు ఆ శవాన్ని చూసి కిందికి లాంతర్ విసిరేస్తాడు. ఆ లాంతర్ పడడంతోనే దానికి ఉన్న గాజు ముక్కలోకి ఈ కృష్ణ డెడ్ బాడీ నుంచి ఒక ఆత్మ బయలుదేరి దాంట్లో చొరబడుతుంది. అది హీరోకి క్లియర్గా కనపడుతుంది. దాంతో హీరో షాక్ అవుతాడు. వెంటనే ఇంటర్వెల్ పడుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అలాగే కృష్ణ శవాన్ని తీసుకొని హాస్పిటల్లో ఉంటారు. పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టరు సేమ్ ఇంతకుముందు సోములాగానే ఇతను కూడా చనిపోయాడు, ఎనుకున్న కుళ్ళ పగిలే చనిపోయాడు అనేసి అంటారు. ఇక హీరో దగ్గరికి వచ్చిన
సైంటిస్టు ఒకతను, ఇక నువ్వు ఇప్పటివరకు ప్రయోగం చేసింది చాలు, ఇక దాని గురించి ప్రయోగం అయిపోయింది కదా, ఇంకా వచ్చేసేయి అంటే, లేదు సార్ నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకాలం సైన్స్ మాత్రమే నిజం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నాకు ఇంకోటి ఏదో కనపచ్చింది, దాని గురించి నేను కనుక్కోవాలి, నేను ఇక్కడే ఉంటాను అని అంటే, సరే నీ ఇష్టం అనేసి చెప్తాడు. ఇక హీరో ఊర్లోకి ఎంటర్ అవుతాడు. హీరో ఆ విషయం గురించి దిగులు పడుతూ ఉంటే హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి ఒక లైట్ పట్టుకొని వెళ్ళగానే ఆ లైట్ వెళ్తరికి గుహ లోపల ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. తీరా చూస్తే అక్కడ ఒక త్రిచక్రమో ఏదో ఉంటుంది. దాన్ని ఎక్కడో చూశానని గుర్తు తెచ్చుకొని వెంటనే కానిస్టేబుల్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ హీరోయిన్ వేసిన డ్రాయింగ్లలో అది కూడా ఉంటుంది. ఇది నువ్వు ఎక్కడ చూసి వేసావు అంటే గుళ్ళో అనేసి చెప్తుంది. వెంటనే ఆ పాపను తోడుకొని గుళ్ళోకి వెళ్తాడు. గుళ్ళోకి వెళ్తే గర్భగుడి పై భాగంలో ఆ సింబల్ ఉంటుంది. వెంటనే దాని గురించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తారు. స్టార్టింగ్లో చూపించిన శివుడు అలాగే అంధకాసురుని జరిగిన యుద్ధంలో శివుని నుంచి ఒక చిమట బిందువు పడుతుంది. ఆ చిమట బిందువు ఒక జీవిగా పరిణామం చెంది అక్కడున్న ప్రతి దాన్ని తినేస్తూ చివరికి భూమిని మింగేసేంత పెద్దగా గొప్పగా మారిపోతుంది. దాంతో సకల దేవతలు బ్రహ్మ సహాయంతో దాన్ని బంధించేస్తారు. దాన్ని బంధించేసి ఒక క్రమాన చేసేసి దాన్ని వాస్తు శిల్పిగా మార్చేస్తారు. అది మంచికి ఉపయోగపడుతుంది. ఇంకా కానీ దాని గురించి అందరికీ తెలుస్తుంది. కానీ అలాగే యుద్ధంలో శంఖాసురునికి జరిగిన అంధకాసురుని కంట్లో నుంచి కూడా ఒక చెమట బిందువు రాలుతుంది. ఆ చెమట బిందువు ఒక పిశాచి మాదిరి మనిషిలోని దుర్గుణాలను పెంచుతూ పోతూ ఉంటుంది. అది ఒక ఊరి మీద పడి ఆ మనిషిలో ప్రవేశించి అతనిలోని దుర్గుణాన్ని బయటపెట్టి అతడు చనిపోయిన తర్వాత మళ్ళీ తల భాగంలో బొక్క పెట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. అలా ఒక ఊరిని సుమారు నాశనం చేస్తూ ఉంటుంది. తర్వాత అది అనుకోకుండా ఒక సన్యాసిలోకి ప్రవేశిస్తుంది. ఆమెలో ఏ దుర్గుణం లేకపోవడంతో అది బయటికి రాలేదు, అలాగని లోపలే ఉండిపోలేదు. ఆ విషయము ఆ సన్యాసి యొక్క గురువుకు తెలుస్తుంది. తను ఎలా అది నీ లోపల ఉంది, నువ్వు ఉన్నంత వరకు ఏ బాధ లేదు అనేసి అంటారు. అయితే ఊర్లో వాళ్ళంతా తనకు రేపొద్దున ఏదైనా ఆశ పుడితే అప్పుడు అది బయటికి వస్తుంది, మళ్ళీ ఊరిని నాశనం చేస్తుంది అనేసి అంటారు. దాన్ని అలాగే బంధించేయాలంటే సజీవ సమాధి తప్ప వేరే ఆప్షన్ లేదు అనేసి అనుకుంటారు. తనకి హీరోయిన్ ఒప్పుకుంటుంది. అయితే మీరు అది చెయ్యాలంటే నాదో కండిషన్, మీలో ఎవ్వరే కానీ ఇతరులకు అన్యాయం చేయకూడదు, సద్గుణాలని మీలో నింపుకొని ఉండాలి, దేవుణ్ణి మీలో మనసాక్షితో నింపుకొని ఉండాలి అనేసి మాట తీసుకుంటుంది. అందరూ సరే అని మాటిస్తారు. ఇక ఆమె అలాగే సజీవ సమాధిలోకి వెళ్తుంది. దాంతో తనలో ఉన్న ఆ పిశాచి అలా బయటికి రాలేక లోపలనే ఉండలేక అలాగే స్టాండర్డ్గా ఉండిపోయి ఉంటుంది. ఇక హీరో గుళ్ళోంటి బయటికి వస్తూ ఉంటే ఊరు జనమంతా కట్టడానికి కట్టెలు తీసుకొచ్చి రెడీగా ఉంటారు. ఇక హీరో బయటకు వచ్చి వెంటనే ప్రెసిడెంట్కి నమస్కారం చేయగానే అందరూ ఆగండ్రా అనేసి అంటారు. తెలుసు తెలియకుండా నా వల్ల పొరపాటు జరిగింది అనేసి అంటే ఊళ్ళో వాళ్ళంతా నీ వల్లనే ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, నువ్వు అసలు బ్రతకడానికి వీల్లేదు అనేసి అరుస్తూ ఉంటారు. దానికి హీరో ఎంత చెప్తున్నా వినిపించుకోరు. కానిస్టేబుల్ కూడా చెప్తూ ఉంటే ప్రెసిడెంట్ మా ఓడి అనుకున్న ఎక్కడనో బయట నుంచి వచ్చిన వాడికి సాయం చేస్తున్నావా అనేసి అంటాడు. వెంటనే హీరో అక్కడున్న కొబ్బరికాయలు అన్నీ తీసి కొడుతూ ఉంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఒకసారి నేను చెప్పేది వినండి, మీరు అనుకుంటున్నట్టుగా ఆ ఉల్కా జరుగుతున్న దానికి ఉల్కా కారణం కాదు. కావాలంటే నా మాట నమ్మకపోతే ఈ ఊరి పూజారి కూతురు మాటన నమ్మండి అంటే తన చిన్నపిల్ల తనకేం తెలుసు అంటే లేదు తనకంతా తెలుసు అని చెప్తారు. వెంటనే పూజారి తన కూతురుని తీసుకొని వస్తారు. ఈ అమ్మాయి ఎవరు అంటే ఇది తనే నా కూతురు, నాకు ఉండేది ఇది ఒక్క కూతురే అనేసి అంటాడు. దాంతో హీరో దేవి ఎక్కడ అనేసి అంటారు. దేవి ఎవరు, ఈ పాప పేరు దేవి కాదు అనేసి చెప్తారు. వెంటనే హీరో సోములు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఉన్నారు కదా ఆ రోజు ఆవు ఏమవుతుందో అంటే ఆవుకి ఏం కాదు, నేను అంతవరకు ఏం జరగని అని చెప్పాను కదా అనేసి అంటే ఆ రోజు నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేమో అనుకున్నా బాబు అనేసి అంటుంది. వెంటనే కానిస్టేబుల్ కూతురికి దగ్గరికి వెళ్ళి అవు దేవి అక్క నీకు తెలుసు కదా, తనతో నువ్వు ఆడుకుంటూ ఉంటుంటివి కదా అంటే అవును తెలుసు నేను చూశాను అనేసి అంటుంది. వెంటనే మరి వీళ్ళకు చెప్పు అనేసి అంటే వాళ్ళు పాప కొద్దిగా మనస్థిమితం సరిగ్గా ఉండదు కదా అనేసి నమ్మకుండా ఉంటారు. అయితే అప్పటికే పూజారి లోపలికి వెళ్ళి
లోపల ఆ దీపం పట్టుకొని చూడంగానే హీరో చెప్పినట్టుగా అక్కడ పైన అది మెరుస్తూ అక్షరాలు కనపడతాయి. వెంటనే పూజారి కూడా బయటికి వస్తాడు. ఆ పాప చెప్తూ ఆ దేవి చూసావు కదా ఎక్కడుంది అక్క అని అంటే వెంటనే అమ్మవారి విగ్రహం వైపు చూపిస్తుంది. వెంటనే షాక్ అవుతారు. వచ్చింది ఎవరో కాదు స్వయాన అమ్మవారే. కానీ ఊర్లో వాళ్ళంతా నువ్వు చెప్పే కథలు నమ్మడానికి మేమేం తిక్కవాళ్ళమా అంటే వెంటనే ఆ ఊరి స్వామీజీ వచ్చి లేదు తను చెప్పేది నిజమే, తనకు కనపరిచిన దేవి ఎవరో కాదు స్వయంగా మన ఊరి అమ్మవారే రాజరాజేశ్వరి దేవి అనేసి చెప్తాడు. ఆ దేవి ఆ రాజరాజేశ్వరి అమ్మవారు ఎవరో కాదు ఒకప్పుడు ఆ దయ్యాన్ని బంధించి సజీవ సమాధి అయిన ఆ దేవియే. ఇప్పుడు కరెక్ట్గా ఆ ఉల్క పడ్డ ప్రదేశం అదే ప్రదేశంలోనే ఆమె సజీవ సమాధి అయిన ప్రదేశంలో పడడంతో ఆ దయ్యం బయటికి వచ్చి ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. ఆ ఆత్మ సోకిన వారికి వీపు వెనుక భాగంలో ఒక బుడిపే పుడుతుంది అనేసి స్వామి చెప్తాడు. వెంటనే అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అతన్ని ఎలాగైనా పట్టుకొని సజీవ సమాధి చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అనేసి చెప్తారు. దాంతో ఊర్లో వాళ్ళంతా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తూ ఉంటారు. అయితే హీరోకు మాత్రం ఇది మంచి పని కాదు, ఒక మనిషి ప్రాణం తీయడం ఏంటి అనేసి అంటాడు. దీనికి వేరే పరిష్కార మార్గం ఆలోచించాలి అనేసి హీరో అనుకుంటూ ఉంటాడు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరికి వెతుక్కుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో ప్రెసిడెంట్ భార్యను చూపిస్తారు. ఆమె ఇంట్లో కూరగాయలు తరుగుతూ ఉంటుంది. పక్కన ఇంకా ఇద్దరు ఉంటారు. అలాగే ఆయన భార్య పక్కన కూరగాయలు తరుగుతున్న ఆమె చేతికి ఒక మంచి ఉంగరం ఉంటుంది. దాని మీద ఎంతో ఆశ ఉంటుంది. ఆమెకు చాలా బంగారు నగల మీద చాలా ఆశ. ఆమె ఒంటి మీద ఎన్నున్నా కానీ ఇతరుల మీద ఆశపడుతూ ఉంటుంది. అప్పుడిపై ఆమెకు వచ్చి ఉండి ఉంటుంది. వెంటనే ఆమెకు ఆ ఆశ ఎక్కువై అక్కడున్న ఆమె ఏలుకు ఉన్న ఉంగరాన్ని బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది. అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి ఆమె ఏలును ఈలపీటకేసి కోసి ఆ ఉంగరాన్ని తీసుకుంటుంది. దాన్ని పెట్టుకొని బావి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. వెంటనే ఆడ ఉన్న ఆమె చూస్తుండగానే వెనక బుడిపై పగిలి బావిలో దుంకి చనిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో కానిస్టేబుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ భూతం ఎక్కడుందో తెలియదు, ఎవరిలో ఉందో తెలియదు, ఏం చేయాలో ఏమో అంటే మనల్ని మనం జయిస్తే ఎవరం ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ మంచివారుగా ఉంటే ఆ భూతం ఎవరిలోకి ప్రవేశించినా ఏమీ కాదు అనేసి చెప్తారు. నెక్స్ట్ సీన్లో ప్రెసిడెంట్ ఇంటి కాడ నుంచి తప్పించుకొని వచ్చిన ఒక ఆమె తన ఇంటికి వస్తుంది. వెంటనే తన భర్త పిల్లల్ని పట్టించుకోవాలని తెలియదు, పొద్దుమూకులు తినడం ఊరంతా తిరిగి రావడము అనేసి అరుస్తాడు. తన పెద్ద భార్యకు పిల్లలు కాకపోవడంతో రెండో భార్యను చేసుకుంటారు. ఈమె గుడ్రాలు అవ్వడంతో ఇక తన కోపం తట్టుకోలేక ఆ బిడ్డను భర్తను అలాగే ఆ బిడ్డల తల్లిని అందరినీ కనికరం లేకుండా చంపేసి తను కూడా చనిపోతుంది. అదే ఆ టైంలో అక్కడ కుక్క భోజనం చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఆత్మ ఆ కుక్కలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ కుక్క అడవిలో ఒక చోట ఉంటే అటువైపు వెళ్తున్న ఓ పిల్లవాడు ఊకున్న కుక్కను రాయి తీసుకొని వేసి గెలుక్కుంటాడు. అప్పటికే అది మిగతా కుక్కలను చంపేసి ఉంటుంది. ఆ దయ్యం పట్టిన కుక్క ఆ పిల్లని వెంట పడుతూ ఉంటే ఆ పిల్లలు తప్పించుకొని పారిపోతూ ఆ ఊరి పహిల్వాన్ దగ్గర వచ్చి ఆగిపోతాడు. కుక్క వెంట పడుతుంది అని అంటే పహిల్వాన్ దానికి వెళ్ళి చూస్తాడు. అది ఎంతో కోపంతో కరవడానికి ఎగిరి దుంకుతూ ఉంటే దాని నుంచి తప్పించుకుంటాడు. అదే అక్కడ ఉన్న చెట్టు కొమ్మకు పొడుచుకొని చనిపోతుంది. వెంటనే దానిలోని దయ్యం ఆ పహిల్వాన్ చేతిలోకి పడుతుంది. ఇక ఆ పహిల్వాన్ కనకయ్యకు తన కూతురు అంటే కోపం. కొడుకు పుడతాడనుకుంటే కూతురు పెట్టి తన వారసత్వం లేకుండా చేసిందన్న కోపంతో ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళి తనను కొట్టబోతూ ఉంటే కూతురు తప్పించుకొని బయటికి పరిగెడుతుంది. ఇక ఊర్లో ప్రజలు కూడా తనను చంపేస్తాడని తనను ఆపడానికి ట్రై చేస్తారు, కానీ కుదరదు. ఇక హీరో కూడా విషయం తెలుసుకొని ఆపడానికి వెళ్తాడు. ఎంత ట్రై చేసినా ఆగడు. అందరినీ ఎంతమంది పట్టుకున్నా ఇదిలిచ్చి కొడుతూ ఉంటాడు. ఇక హీరోకు ఒక గంట దొరుకుతుంది. దాంతో తనని కొట్టడంతో తను వెంటనే చెవులు మూసుకొని అలాగే ఆగిపోతాడు. వెంటనే అక్కడ ఉన్న పెద్ద పెద్ద తాళ్ళతో ఆ పహిల్వాన్ కనకైన ఊర్లో ప్రజలంతా కట్టివేస్తారు. ఇక్కడ అప్పటికే ఆడికి స్వామీజీ వచ్చేసి ఇతన్ని సజీవ సమాధి చేయాలి, కొంత గంటలు జాగ్రత్తగా చూసుకోండి అనేసి చెప్పి బయలుదేరుతాడు. ఇక ఆ పహిల్వాన్ను ఒక చోట కట్టేసి ఉంచుతారు. ఇక హీరో అలాగే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ సజీవ సమాధి అనేది చాలా తప్పు, ఇలా చేయకూడదు, ఎలాగైనా విడిపించాలి అని చెప్తాడు. దానికి ఈ కానిస్టేబుల్ వద్దు సార్ ఎందుకు అనేసి అంటే వినకుండా బయలుదేరుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉంటారు. సార్ మీకేమన్నా అయితే ఎస్ఐ గారికి ఏం చెప్పాలి అనేసి బయలుదేరుతారు. తీరా అక్కడికి వచ్చి చూస్తే అక్కడ కనకయ్య ఉండడు. తను నోరుతో తాళం తెంపేసుకొని బయలుదేరి ఉంటాడు. ఇక తనను ఎత్తుక్కుంటూ హీరో కానిస్టేబుల్ మిగతా వాళ్ళంతా వెళ్తారు. అయితే ఆ పహిల్వాన్ తన కూతురు చంపడానికే వెళ్ళి ఉంటాడు.
అనేసి బయలుదేరుతారు. ఇక దారి మధ్యలో ఒక చోట తను ఓ చోట ఉండి భోజనం చేస్తూ ఉంటే ఈ కానిస్టేబుల్ చూస్తాడు. హీరోను పిలిచేలోపే హీరో ముందరికి వెళ్ళిపోతాడు. గట్టిగా పిలిస్తే తనకి వినపడుతుందన్న భయంతో కొండచాటు దాక్కుని చూస్తూ ఉంటాడు. అయితే తను చూస్తున్న సంగతి ఆ పైల్వాన్ చూసి వెంటనే అక్కడికి వచ్చి తనని చంపేస్తాడు. వెంటనే ఆ కానిస్టేబుల్ చనిపోతాడు. హీరో వచ్చి చూసేసరికి కానిస్టేబుల్ చనిపోయి పడి ఉంటాడు. ఎంతో బాధపడి ఇక ఉంటాడు. అయితే ఈ పహిల్వాన్ ఊర్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కొడుతూ ఉంటే అనుకోకుండా ఒకతను గడ్డపార తీసుకొని ఉంటారు. సడన్గా తన గుండెలో పొడచడంతో తనకు బాగా గాయమవుతుంది. అక్కడున్న వాళ్ళంతా కొట్టడంతో బాగా గాయాలు తగిలి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఇక కానిస్టేబుల్ కూతురు ఇంటి ఎదురుగా వచ్చి అక్కడ నిలబడి అక్కడే చనిపోతాడు. దాంతో అతనిలో ఉన్న ఆత్మ ఈ పాపలోకి ఎక్కుతుంది. ఇక హీరో ఆ కానిస్టేబుల్ దహన సంస్కారాన్ని తనే బాధ్యతగా చూసుకుంటాడు. తర్వాత ఆ పాపను తన దగ్గరే ఉంచుకొని పెంచుకుంటూ ఉంటాడు. పాపకు తల దువ్వి జడ వేస్తున్న టైంలో తన వీపు మీద బుడిపండి ఉన్నట్టు కనుక్కుంటాడు. దాంతో ఊర్లో వాళ్ళకు తెలిస్తే తనను చంపేస్తారనేసి ఒక సూట్ కేసులో బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుంచి రాత్రికి రాత్రే బయలుదేరుతూ ఉంటాడు. అయితే దారి మధ్యలో ఒకతను ఆ పాపకు అలా ఉండడం చూసి ఊర్లోకి వచ్చి ఊర్లో వాళ్ళకు చెప్తారు. దాంతో ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ పాపను తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోతారు. ఇక హీరోను ప్రెసిడెంట్ కొడుకు మిగతా వాళ్ళంతా కొట్టి అక్కడ పడేసి ఆ పాపను తీసుకొని బలికి సిద్ధం చేయాలని తీసుకొని వెళ్తారు. ఇక హీరో అక్కడ పడిపోయి ఉంటే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఆ పాపను బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన వారిలో ఒక ఆమె చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవాకు, ఒకసారి ఆకాశాన్ని చూసావా, అక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఒకటి మీ అమ్మ మీ నాన్న, నువ్వు ఏడవకుండా ఉంటే నిన్ను కూడా అక్కడికి పంపిస్తాం, ఎంచక్క మీ అమ్మ నాన్నతో ఆడుకోవచ్చు అనేసి చెప్తుంది. దాంతో పాప ఏ విషయం తెలియకుండా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అంతా అమ్మవారుగా హీరోయిన్గా వచ్చిన అమ్మవారు సైడ్ నుంచి చూస్తూ ఉంటుంది. ఇక ఈ తతంగమంతా జరిగిన తర్వాత సోములు వాళ్ళమ్మ అక్కడికి వచ్చి అప్పుడు ఆవును తప్పించినట్టుగా ఈ పిల్లని తప్పించాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ విషయం అక్కడ ఉన్న వారికి తెలియడంతో ఆమెను పక్కకు లాగేస్తారు. ఇక ఇన్ని రోజుల నుంచి కనిపించని హీరోయిన్ మళ్ళీ ఆ రోజు కనబడుతుంది. హీరో గాయాలతో పడిన హీరోను లేపి తోలుకొని వెళ్తుంది. అయితే గజ్జెల సౌండ్ అయిన హీరో ఆ గజ్జెల సౌండ్ ఎప్పుడెప్పుడు వినిపించింది, ఎక్కడెక్కడ కలిసింది అన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. వెంటనే లేచి ఇక ఆ అమ్మాయికి ఇట్లా జరుగుతుంది, త్వరగా కాపాడు పాపని అంటే వెంటనే హీరో లేచి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఇక హీరో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడుతూ ఉంటే కొంతమంది తనను బంధించి వేస్తారు. ఇక ఆ పాపను సిద్ధం చేసి హారతి ఇచ్చి గంట కొడుతూ ఉంటే ఆ గంట సౌండ్కు ఆ పాప వెంటనే వినలేక చెవులు మూసుకుంటుంది. వెంటనే హీరోకి ఒకటి అర్థమవుతుంది, ఆ దయ్యం పట్టిన వాళ్ళందరికీ గంట సౌండ్ వినలేరు అనేసి. ఆ దయ్యానికి గంట సౌండ్ అంటే విరక్తి అని. హీరోను సోములు నీళ్ళలో ముంచినప్పుడు గంట సౌండ్ వినే ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళింటాడు. అలాగే పహిల్వాన్ కూడా అంతమంది పట్టుకున్న ఆగనోడు గంటతో సౌండ్ రాగానే చెవులు మూసుకోవడంతో అందరూ కట్టేసింటారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే తనకు అర్థమైపోతుంది ఇక ఆ దయ్యాన్ని ఎలా బంధించాలి అనేసి. ఇక హీరో అక్కడున్న వాళ్ళందరినీ విడిపించుకొని తీసుకొని ఒక గంటలు ఊపుతాడు. దాంతో ఆ పిల్ల వెంటనే ఊగిపోతుంది. దాంతో అక్కడున్న స్వామీజీకి కూడా అర్థమవుతుంది ఆ గంటల సౌండ్కు ఆ పాపలోనన్న దయ్యం భయపడుతుందని. వెంటనే శంఖం పూరిస్తాడు. అక్కడున్న వాళ్ళంతా గంటలు కొడుతూ దేవతను స్మరిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ కూడా ఒక చూపు అక్కడ గంటలకెళ్ళి చూడంగానే గంటలన్నీ గనగనగన కొట్టేసుకుంటాయి. ఇక అలాగే అందరూ దేవతను స్మరిస్తూ ఉండగా హీరో ఆ గంటలు మోగుతూ ఉంటే ఆ పాపలోని దయ్యము అలా తిరిగి ఇలా తిరిగి ఇట్లా బయటికి రావాలనో అర్థం కాక ఇక పొగ రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఇక ఆ గాలి రూపంలో బయటికి వచ్చిన ఆ ఆత్మ అక్కడున్న చనిపోయిన వాళ్ళందరి ఫేసుల్లోకి చూపిస్తారు. ఇక అక్కడ గంటల సౌండ్కి అది గాల్లో కలిసిపోతుంది. వెంటనే అక్కడున్న వాళ్ళంతా ఇంకా తిరిగి వెళ్ళిపోతారు. ఇక హీరో కూడా ఆ పాపను తీసుకొని వెళ్తాడు. అయితే తను హీరో ఆ పాపను తీసుకొని ఊరికి వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళంతా తనను ఆప్యాయంగా పలకరిస్తారు. అందరూ రెస్పెక్ట్ఫుల్గా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇక అందరూ బయటికి తను ఊరు చివరకు వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారు కనపడుతుంది. ముందరనే చెప్పచ్చు కదా మీరు ఎవరు అనేది అనేసి అంటే చెప్తే నమ్మేవాడివే, రుజువేంటి అది ఇది అని అడిగేవాడివి, నీ అంతకు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఏది అడగలేదు అనేసి చెప్తాడు. ఇక సరే అని వెళ్తూ ఉంటే ట్యాక్సీ డ్రైవరు
వస్తాడు. ఇక టాక్సీని వెళ్తూ ఉంటే వెళ్ళొస్తామని పాప అలాగే హీరో బాయ్ చెప్తుంటే అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటే అమ్మవారు ఉంది అనేసి చెప్తాడు. వెంటనే నమస్కారం చేస్తాడు. నీకు కనిపించట్లేదు కదా అంటే నాకు కనిపించకపోతే ఏంటి సార్, ఆవిడకు నేను నమస్కారం పెట్టింది కనిపిస్తుంది కదా, అది చాలు అనేసి అంటాడు. ఇక అలా హీరో హీరోయిన్ వెళ్ళిపోగానే అమ్మవారు కూడా మాయమైపోతుంది. ఇక కొద్దిసేపటికి మళ్ళీ ఆ భూతం రాత్రి వేళ పౌర్ణమి రోజు ఉన్నట్టుండగా అకస్మాత్తుగా బయటికి వచ్చినట్టుగా చూపిస్తారు. ఇక అంతటితో సినిమా టైటిల్స్ వేసి క్లైమాక్స్లో ఒక గంట సౌండ్ వినిపిస్తూ మనం గుడిలో గంట కొట్టడం భక్తితో ఒక ప్రక్రియ అనుకుంటాం, కానీ అది మనలోని భావాల్ని శుద్ధి చేస్తుంది. ఇది మన పూర్వీకులు కనిపెట్టిన సౌండ్ థెరపీ. సైన్సా లేక శాస్త్రమా, ఏది గొప్పది అని అడిగితే సైన్స్లో శాస్త్రం ఉంది, శాస్త్రంలో సైన్స్ ఉంది. ఇవి రెండు వాస్తవానికి ప్రతిరూపాలు అని చెప్పి సినిమాను కంక్లూజన్ చేసేస్తారు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది.